తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ July 4th, 5th, Hotel Kansas, తిరుపతి. తెలంగాణకు బిగ్ అలర్ట్, భారీ వర్ష సూచనను జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడంతో జూలై 4 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ 8న ఆలస్యంగా మొదలైన రుతుపవనాలు ఇప్పుడు వేగవంతమయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా బరంపూర్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సహా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఈ వానలు ఊరట కలిగించనున్నాయి. రానున్న 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో వర్షాలు ఇప్పుడు పెరిగాయి. ముఖ్యంగా బుధవారం నుంచి వర్షాల తీవ్రత మరింత ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. ఇక జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో కూడా భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో జగిత్యాల, నిజామాబాద్, నల్గొండ జిల్లాలలోని పలు మండలాలలో జనజీవనము పుంజుకుంది. ఇక ఎడపల్లి, దామరచెర్ల, చింతపల్లి ప్రాంతాలలో 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డ్ అయ్యింది. ఇక సాధారణంగా జూన్ ఆరంభంలో రావాల్సిన వర్షాలు ఏడాది కాస్త ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు ఖరీఫ్ సాగు పనులకు అనుకూలంగా మారాయి. వాతావరణం చల్లబడ్డంతో రైతులు సాగు పనుల్లో ఇప్పుడు నిమగ్నమవుతున్నారు. ఖరీఫ్ సీజన్ సాగు పనులకు ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ నెలలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణము అనుకూలించడంతో పంటల సాగు సజావుగా సాగుతుందని రైతులు భావిస్తున్నారు. వర్షాల వల్ల భూగర్భ జలాలు పెరిగి చెరువులు, కుంటలు నిండే అవకాశం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు వర్షపాత వివరాలను సేకరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు సురక్షితంగా ఉండాలని కూడా హెచ్చరించారు. ఏదేమైనా కొని ఇప్పుడు వరుసగా ఉన్నటువంటి వర్షాల కారణంగా రైతులైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల అవుతున్నా కూడా ఇప్పటివరకు ఋతుపవనాలు వస్తున్నా కూడా మందగిస్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. వరుసగా భారీగా వచ్చేటువంటి ముసురు ఇంతవరకు రాకపోవడం, 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ అడపదడప వర్షాలు పడుతున్నప్పటికీ ఒక ముసురు కానీ, నాన్ స్టాప్గా వర్షాలు పడి చెరువులు నిండేటువంటి పరిస్థితి కానీ, నదులు వాగులు పొంగేటువంటి పరిస్థితి కానీ ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇప్పుడు మొత్తం వ్యాపించినటువంటి నైరుతి ఋతుపవనాల ప్రభావాన్ని చూస్తుంటే రాబోయే 3-4 రోజుల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నాన్ స్టాప్గా వచ్చేటువంటి వర్షాల కారణంగా ఇప్పుడు భారీగా నీరు చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది. భూగర్భ జలాలే కాదు, పూర్తిగా చెరువులు కానీ, కుంటల వద్ద కానీ, ఈ యొక్క నది ప్రవాహాలు, చిన్న సెలయేర్లు కానీ ఈ వర్షాలకు మళ్ళా కలకల్లాడేటువంటి అవకాశం ఉందనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనా కూడా ఈ యొక్క 3-4 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు ఉన్నాయంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కొంత జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు, వర్షాలు పడేటువంటి సమయంలో బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి హోర్డింగ్ల దగ్గర కానీ, పాత గోడల వద్ద కానీ, పాత భవనాల వద్ద కానీ, చెట్ల కింద కానీ అక్కడ స్టే చేయడం చాలా ప్రమాదకరంగా చెప్తున్నారు. ఎందుకంటే విపరీతమైనటువంటి గాలులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వర్షాలతో పాటు. దాని ప్రభావంగా చెట్లు కూలిపోవడమో, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇచ్చేటువంటి పాత గోడలు కానీ, ఇంకా ఇవన్నీ కానీ ఏదైనా కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాంతాల్లో మాత్రం ఉండకుండా జాగ్రత్తలు వహించాలంటే చెప్తున్నారు. ఏదేమైనా ఈ యొక్క వాతావరణ సూచన మేరకు ఈ వార్త నేపథ్యంలో రైతులైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో రైతులు సంతోషకరంగా లేనటువంటి పరిస్థితి. నెల కావస్తుంది, జూన్ ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా విత్తనాలు చల్లి పంటలను వేసుకోవడానికి ఒక భరోసా లభించినటువంటి పరిస్థితి వాతావరణంలో కనిపించింది. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా నాన్ స్టాప్గా ఈ యొక్క 3-4 రోజులు విపరీతమైనటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది.